ఒక సమస్య కాదు, సమస్యలన్నీ జటిలం చేసి ఒక సుడిగుండంగా తయారు చేసిన సమస్య. ఉదాహరణ మీరు చెప్పింది ఒక రాజధాని, సుజావుగా జరిగే రాజధాని, ఏమీ చేయకపోతే ఆటో పైలట్లో అయిపోవాల్సిన రాజధానిని విధ్వంసం చేసి 5 సంవత్సరాలు దీనికి ఎన్ని ఆటంకాలు కల్పించాలో కల్పించి రాజధాని లేకుండా చేయడం. పోలవరం లాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటి ప్రాజెక్ట్ అది. జీవనాడి రాష్ట్రానికి ఒక పెద్ద అసెట్ అది. దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇప్పుడు. అలాంటి ప్రాజెక్ట్ ఇది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ భవిష్యత్తులో కూడా కట్టే అవకాశాలు లేవు. అలాంటి లొకేషన్ లేదు, అలాంటి సందర్భం లేదు, అలాంటి నదులు కూడా లేవు. అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని, భారీ ప్రాజెక్ట్ని ఒక్కొక్కసారి మనసు కూడా చాలా బాధ, ఆవేశం ఇవన్నీ జరుగుతాయి. మీరు చూస్తే అమరావతి రాజధానికి నేను ఒక పిలిపిచ్చాను. రైతులకు ఒక పిలిపిస్తే 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ఒక నమ్మకం, ఒక ఇది కూడా వాళ్ళకు, మేము కూడా బాగుపడతాం, రాజధాని వస్తుంది, దాంతో సమానంగా మేము కూడా బాగుపడతాం, ఒక విద్యత చూపించారు. పోలవరం వచ్చినప్పుడు నాకు వచ్చినటువంటి ఒక అనుబంధం, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మునుపు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉంటే ఇది కట్టడం అసాధ్యం, ఆ 7 మండలాలు మాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని అవును, మీరు అప్పుడు పట్టుబట్టారు. జూన్ 2 కంటే ముందు పట్టుబట్టాను. కరెక్ట్. దానికి కేంద్రం కూడా ఆమోదించి ఫస్ట్ టైం చరిత్రలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒప్పించి ఆర్డినెన్స్ ఇప్పించిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారు. అదే నాకు ఐడియా లేకపోతే అడిగే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ని ఒక వార్ ఫుటింగ్లో సోమవారం పోలవరంగా చేసుకుని ప్రతి సోమవారం రివ్యూ చేయడం, నేను అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా 30 సార్లు ఫీల్డ్ విజిట్ చేశాను. దగ్గర 95-100 సార్లు నేను సోమవారం రివ్యూ చేశాను. అలాంటిది అనేక ఇబ్బందులు వస్తే చాలా క్లోజ్ మానిటరింగ్తో అన్నీ కూడా ఇన్ టైంలో చేశాను. డయాఫామ్ వాల్ ఒక సీజన్ 1.5 సీజన్లో కంప్లీట్ చేశాం. కక్ష, విద్వేషం, చేతగాంతనం, లేదంటే అరాచకం ఎట్లుంటాయంటే వచ్చిన రోజున ఏజెన్సీని మార్చేస్తుందని చెప్పడం, ఆఫీసర్లు మార్చేయడం. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ప్రాజెక్ట్ అనేది సున్నితమైన ప్రాజెక్టు. వాటర్ కూడా ఒక ఫెరోషియస్ నది, అది ఒకేసారి వస్తే 30-40 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. అగ్రెసివ్గా ఉంటుంది గోదావరి అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉధృతిగా వస్తుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్గా పెట్టాను దాంట్లో. 50 లక్షల క్యూసిక్స్ అంటే 500 టీఎంసీ ఒక రోజున పోతాయని. అలాంటి ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్ట్ని కాపాడవలసిన బాధ్యత ఉండే వ్యక్తులు ఏదైతే కాఫర్ డ్యాములు 2 కూడా పూర్తి చేసే సమయంలో అందరినీ మార్చేసి అనాథం చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చెప్తాను, అక్కడి నుంచి అది కొట్టుకోపోయింది. కొట్టుకోపోయిన తర్వాత ఏమైంది, డయాఫామ్ వాల్ మొత్తం 4-5 దిక్కల డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిపోతే ఎవరికి తెలియదు వీళ్ళకు. 1.5-2 ఇయర్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ CWC, IIT హైదరాబాద్ వేసి ఏం జరిగిందో చెప్పమంటే ఈ విషయాలు బయట వచ్చాయి. డయాఫామ్ వాల్ అంటే అది ఎక్కడుందని అడిగే మంత్రులు ఆ రోజు. తెలియకపోతే నేర్చుకోవచ్చు. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. గర్వం లేదంటే అహంభావం, దాంతో ఏం చేశారు మొత్తం ప్రాజెక్ట్ని
ఎవ్వరికి కూడా వీళ్ళ మీద ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని ప్రజాస్వామ్య బలహీనత. ఇప్పుడు ఏమైంది, కొట్టుకోమైంది. ఇప్పుడు ఏమైంది, దానికి మళ్ళీ వాళ్ళనే పిలిపించి ఆ ఏజెన్సీని మళ్ళీ వెళ్ళినటువంటి ఎక్విప్మెంట్ మళ్ళీ జర్మనీని తెప్పించి 440 కోట్ల రూపాయలతో పూర్తయిన ప్రాజెక్ట్ ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మీకు ఎందుకు అనిపించలేదు ఏజెన్సీలు మార్చాలని? కాదు మార్చేది కాదు, అక్కడ ఆ ఏజెన్సీ తప్ప ఎవరు లేరు. ఇంకా డయాఫామ్ వాళ్ళు చేసేవాళ్ళు ప్రపంచంలో ఒకరిది తప్ప ఎవరు లేరు. కాబట్టి వాళ్ళే రావాలి, వాళ్ళే వచ్చారు, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్గా చెప్పింది, మీరు ఇంకా మారిస్తే కుదరదు, వాళ్ళే చేయాల్సి వస్తుందని. మళ్ళా వాళ్ళనే పిలిపించి మళ్ళా చేయించి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ముగ్గురు పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో CWC రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఓసారి బాధ, ఓసారి